శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 39వ అధ్యాయం కొనసాగుతోంది. బాలబోధ. సత్యనారాయణ వ్రతం అంటే చాలా ఇష్టం నరసింహశాస్త్రి గారికి. వీలు చిక్కినప్పుడల్లా ఆ వ్రతం చేసేవాడాయన. అందుకనే పిల్లవాడికి సత్యనారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు ఆయనకెంతో ఇష్టం. దాన్ని ఎవరైనా కత్తిరించి సత్యం అనో సత్యావనో పిలిస్తే ఆయన అస్సలు ఊరుకునేవాడు కాదు. మీకెందుకండి అంత పట్టుదల? పేరు ఏదైతే ఏమీ అన్నది ఓ రోజున భార్య జయలక్ష్మమ్మ. ఆ పదమే దివ్యమైనదే పిచ్చిదానా అన్నాడాయన. ఏమిటి అందులో విశేషం అడిగిందావిడ. ఆయన చెప్పసాగాడు. చూడు, ఏ స్వాముల వారికైనా నమస్కరించు. ఆయనేమంటాడు? నారాయణ అంటాడు. ఎందుకని? నారద మహర్షి ఏమంటాడు? నారాయణ నారాయణ. ఎందుకని? అడ్డబొట్టు స్వాముల వార్లు నారాయణ అనే అంటారు. నిలువు బొట్టు స్వాముల వార్లు నారాయణ అనే అంటారు. నారదుడు వైకుంఠానికి వెళ్ళినా నారాయణ అనే అంటాడు, కైలాసానికి వెళ్ళినా నారాయణ అనే అంటాడు. ఎందుకని? స్వాముల వార్లు అంటే వాళ్ళు రూపము గుణాలు లేని పరమాత్మను ఉపాసించేవారు గదా. నారదుడు అంటే నిత్యము నాదోపాసన చేసే దేవర్షి గదా. ఇద్దరూ నారాయణ అంటారు. ఎందుకని? నారాయణుడు అంటే శంఖుచక్రాలు ఉన్నవాడు అని అనుకునేట్టయితే ఆయన్ని అద్వైత పరాకాష్ఠలలో విహరించే స్వాముల వార్లు ఎందుకు ఉపాసిస్తారు? కైలాసంలో నారదుడు ఆ పేరెందుకు ఎత్తుతాడు? ఆలోచించాలి. అసలు ఆ మాటకు అర్థం ఏమిటా అని ఆలోచించాలి. నారాయణ అనే మాటలో 2 మాటలు కలిసి ఉన్నాయి. నారా అయన అని. నారా అనే మాటకు సంస్కృతంలో చాలా అర్థాలున్నాయి. వాటన్నింటిలో ముఖ్యమైనది జ్ఞానము అని. అయనం అంటే చిట్ట చివరి గతి అని అర్థం. ప్రపంచంలో తలొకరికి తలో జ్ఞానము ఉంటుంది. ఒక్కో సమయంలో ఒక్కొక్కడికి ఒక్కో జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఎక్కడ లయిస్తున్నాయి? అఖండమైన జ్ఞానం ఒకటుంది. దాని పేరే చైతన్యం. దాని పేరే సత్యం. దానిలోంచే ఖండములైన ఈ జ్ఞానాలన్నీ పుడుతున్నాయి. ఈ అఖండ జ్ఞానంలో నుంచే సృష్టి అనే జ్ఞానం పుట్టి బ్రహ్మగా రూపొందింది. ఆ అఖండ జ్ఞానంలో నుంచే స్థితి అనే జ్ఞానం పుట్టి విష్ణువుగా ఏర్పడింది. ఆ అఖండ జ్ఞానంలో నుంచే సంహారం అనే జ్ఞానం పుట్టి శివుడని పేరు పొందింది. ఆ అఖండ జ్ఞానంలో నుంచే సంకల్పములనే జ్ఞానాలవాలు పుట్టి మన కర్మలుగా వ్యక్తమవుతున్నాయి. అంటే మొత్తం మీద చరాచర సృష్టి, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఇవన్నీ ఆ అఖండ జ్ఞానంలో నుంచే ఎగిరిపడుతున్నాయి. కదిలించిన కట్టెల మంటల్లోంచి నిప్పురవ్వలలాగా ఎగిరిపడుతున్నాయి. మరి చివరికి ఇవన్నీ ఎక్కడికి పోతాయి? పోయేందుకు వేరే చోటు లేనే లేదు. ఆ అఖండ జ్ఞానంలోకే చేరిపోతాయి. కనుక ఆ అఖండ జ్ఞానమే అంటే ఆ అఖండ చైతన్యమే అన్ని జ్ఞానాలకి గతి, చిట్ట చివరి గతి. కనుకే ఆ అఖండ జ్ఞానానికి మరో పేరు వచ్చింది, నారాయణ అని. ఉత్తమ యోగులందరూ ఈ నారాయణుణ్ణే సమాధుల్లో ధ్యానిస్తారు. ఉత్తమ నాదోపాసకులంతా ప్రణవ మార్గంలో ఈ చోటుకే పయనిస్తూ ఉంటారు. వేదాంతులంతా తత్వవిచారమనే పేరుతో ఈ నారాయణుణ్ణే అన్వేషిస్తూ ఉంటారు. ఇది నారాయణ అనే మాటకు అర్థం. ఇది దీని మహత్తు. ఈ మాటను వైకుంఠంలో ఉండే స్థితికర్తతో ముడిపెట్టి దాన్ని అపార్థం చేసుకోకుండా ఉండేందుకే ప్రత్యేకంగా సత్యనారాయణ అంటున్నాం. ఈ అర్థం తెలియకపోయినా ఉత్తిగా ఈ మాట నోటితో అన్నా మనుషులు పరిశుద్ధులవుతారు. పోట్లాట కోసం, తిట్టటం కోసం ఈ మాట 10 సార్లన్నా పర్వాలేదు, అంటే బాగుపడతారు. దాన్నే కత్తిరించి ముక్కలు చేస్తామంటే మనం బాగుపడేదెట్లా? అందుకని ఆ పేరు తగ్గిస్తే నేను ఊరుకోను. పూర్తిగా నోరారా సత్యనారాయణ అనాల్సిందే. ఆయనకు బుద్ధి పుడితే చెప్పదలుచుకుంటే ఇంత మధురంగానూ అనేక వేదాంత రహస్యాలను వివరించగలడు శాస్త్రిగారు.
ఆయన దగ్గర నుంచి విషయం రాబట్టుకునే తెలివి ఒక్క జయలక్ష్మమ్మకే ఉంది. ఇంత తెలిసిన వాళ్ళు గనక ఆ తల్లిదండ్రులిద్దరూ ఊరందరికీ సత్యనారాయణ అనే పేరే అలవాటు చేశారు. లేకపోతే ఆంధ్రదేశంలో, అందులోనూ బొమ్మెపర్తిలో ఆ పేరు క్షణాల మీద సత్తిగాడుగానో సత్యమయ్యగానో మారకపోయి ఉండునా? సత్యనారాయణ తన 5వ నెలలో మేకేదాటు నుంచి బొమ్మేపర్తి వచ్చాడు. అప్పుడు కూతుర్ని మనవడిని దింపటానికి అమ్మమ్మ సావిత్రమ్మగారు కూడా వచ్చింది. సావిత్రమ్మగారి ఆఖరి కూతురు పార్వతి కూడా వచ్చింది. అప్పటికి పిల్లవాడికి నవ్వటం, మనుషుల్ని గుర్తుపట్టటం వచ్చింది. ఉయ్యాలకు కట్టిన గిలక్కాయని చూసి ఆడుకోవటం చేతనైంది. ఆటబొమ్మల కోసం కొద్ది కొద్దిగా పొట్టతో దేకటం కుదురుతోంది. అందకపోతే గుక్కపెట్టి ఏడవాలని తెలుస్తోంది. తనకు పాలిచ్చి తొట్టెలో పడుకోబెట్టంగానే తల్లి జోలపాడకపోతే ఏడవాలని కూడా అప్పుడే ఆ బొట్టికాయకు నూరు పోసేశారెవరో. ఆడుకుంటున్నంతసేపు మీ పిల్లవాడు బంగారమేనమ్మా, రాగం అందుకుంటేనే అసలు గడుగ్గాయితనమంతా బయటపడిపోతుంది అని మనవడి మీద ముద్దులు కురిపిస్తూ సావిత్రమ్మగారు తండ్రి పోలికంతా బయటపడుతుంది అనేది అల్లుడు లేకుండా చూసి. అరనిద్దరలో ఆ పసివాడు నవ్వే అవ్యాజ మందహాసం చూడాలి. ఏ నవ్వు అది! కోటి వెన్నెలలు కుప్పలు పోసుకోవాలి నెత్తిన. అందుకోసం అమ్మమ్మ పిల్లవాడి ఉయ్యాల దగ్గర గంటల తరబడి నిలువుజీతం కాసేది. పిల్లవాడు నిద్ర లేచాడంటే నవ్వుతూ లేస్తాడు. లేస్తూనే ఏదో ఒక వింత ధ్వని చేసి జనాన్ని పిలుస్తాడు. అయ్యగారిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి దర్శించుకోవాల్సిందే. లేకపోతే అమ్మో, వారికి కోపం రాదు. కోపం వస్తే ఆరున్నొక్క రాగమే. బోళాశంకరుడు నరసింహశాస్త్రి గారికి కొడుకయ్యగారి నవ్వులు చూస్తే ఒళ్ళే తెలీదు. ఆయన ముద్దుల పేరుతో పిల్లవాణ్ణి నలిపేస్తున్నాడని గోల పెట్టి లాగేసుకుంటుంది జయలక్ష్మమ్మ. బొమ్మేపర్తిలో ఊరి బావి నుంచి మంచినీళ్లు తెచ్చుకోవాలి. ఒకరోజు సావిత్రమ్మగారు కుండతో నీళ్లు తెస్తోంది. కూడా ఎవరో తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు. వాళ్లకి వాకిట్లో సెలవు చెప్పి చంకలో కడవ నీళ్లు తటక్ తళక్ అంటుండగా గబగబా ఇంట్లోకి వచ్చింది సావిత్రమ్మగారు. ఆవిడలా ఇంట్లోకి వచ్చింది. తొట్లో నిద్రపోతున్న పిల్లవాడు ఉలిక్కిపడి లేచి గొల్లున ఏడుపు సాగించాడు. ఏమిటా అనుకుంటూ ఉండంగానే ఇందాక మాట్లాడిన ఆవిడ మళ్లీ వాకిట్లోంచి పిలిచింది. సావిత్రమ్మ కడవ అక్కడ పెట్టి వాకిట్లోకి వెళ్ళింది. పిల్లవాడు ఏడుపు ఆపేశాడు. మళ్ళా కాసేపు మాట్లాడి, ఇక పొద్దెక్కుతోంది పిన్నిగారు అంటూ సావిత్రమ్మగారు లోపలికొచ్చేసింది. ఆడవారి మంతనాలంటే సామాన్యమా? సావిత్రమ్మగారు ఒక పక్కన సెలవు పుచ్చుకుంటూనే మరో పక్క లోపలికి నడిచి కడవ చంకనేసుకుని ఏదో మాట్లాడుతూ మళ్లీ వాకిలిదాకా నడిచింది. మళ్లీ గుక్కపెట్టి ఏడ్చాడు పిల్లవాడు. వాకిలిదాకా వెళ్లిన సావిత్రమ్మగారు విస్తుబోయి ఆగి వెనక్కి చూసేసరికి ఏడుపాగిపోయింది. ఏదో పిల్లలు నిద్రలో ఏడుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు అనుకుని సావిత్రమ్మగారు మళ్లీ కబుర్లో పడిపోయింది. కొంతసేపైనాక అతిథుల్ని పంపేసి ఆవిడ మళ్లీ లోపలికి రాసాగింది. కుండ చంకనే ఉంది. మళ్లీ ఏడవసాగాడు పిల్లవాడు. సావిత్రమ్మగారికి భయం వేసింది. అమ్మాయి, ఇటు రావే, వీడేమిటో ఉన్నట్టుండి ఏడుస్తున్నాడే అని పిలిచింది. ఆవిడ మడి. పిల్లవాణ్ణి ముట్టుకునేందుకు వీల్లేదు మరి. జయలక్ష్మమ్మ, పార్వతి పెరట్లోంచి పరిగెత్తుకొచ్చారు. సావిత్రమ్మగారు ఆదుర్దాగా ఉయ్యాల్లోకి తొంగి చూస్తోంది. పిల్లవాడు ఏడవటం లేదు. సరే, తల్లి వచ్చింది కదా, చూసుకుంటుందిలే అని సావిత్రమ్మగారు వంటింట్లోకి నడిచింది. పిల్లవాడు మళ్లీ ఏడవసాగాడు. తల్లి జయలక్ష్మమ్మ పిల్లవాణ్ణి ఎత్తుకుని పొత్తిళ్లల్లో ఏ చీమైనా దూరిందేమో అని జాగ్రత్తగా చూసింది. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఏం జరిగిందని తల్లిని తరచి తరచి అడిగిందావిడ. తనకు చేతనైనంత చెప్పింది సావిత్రమ్మగారు. కాసేపు ఆలోచించి, అమ్మా, ఓ పని చెయ్యవే, ఆ కడవ చంకనేసుకుని ఇట్రా అంది జయలక్ష్మమ్మ. ఆవిడ వచ్చింది. పిల్లవాడు ఏడ్చాడు. ఆగవే అమ్మా అంది కూతురు. తల్లి ఆగింది. పిల్లవాడు ఏడుపు ఆపాడు. జయలక్ష్మమ్మ ఇలా 2-3 సార్లు చేయించి చూసింది. ఆవిడ నడుస్తోంది. కుండలో లోపలే నీళ్లు చిందుతున్నాయి. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆవిడ ఆగుతోంది. పిల్లవాడు ఏడుపు మానేస్తున్నాడు. ఒక క్షణం ఆగి ఆనందంగా పసివాడి వంక చూసి జయలక్ష్మమ్మ ఆనందాశ్రువులు రాల్చింది. అమ్మా, వీడు సామాన్యుడు కాడే. నాదోపాసనలో పండిన పండు వీడు. నువ్వు నడుస్తూ ఉంటే
నీళ్లకుండలో ఒక శబ్దం వస్తోంది. ఆ నాదంలో శృతిపాకం కొంచెం తప్పి ఉంది. ఆ అపశృతి వినలేక వీడు ఏడుస్తున్నాడు. ఆ అపశృతి నాదం ఆగిపోతే ఏడుపాపేస్తున్నాడు. వీడు నాదయోగి. ఉత్తరోత్తర నాదమయుడై తన నాద తరంగాలలో ప్రపంచాన్ని ముంచెత్తుతాడు అన్నది జయలక్ష్మమ్మ. సావిత్రమ్మగారు పార్వతి నోళ్లు తెరుచుకుని విస్తుపోయి చూస్తూ ఉండిపోయారు. పిల్లవాడికి పాకటం వచ్చేసరికి ఇంట్లో నేలమీద ఏ వస్తువు పెట్టే ఆస్కారం పోయింది. వంటింటి తలుపు గొళ్ళెం పెట్టడం మర్చిపోతే మడినీళ్లు దక్కలేదన్నమాటే. ఇల్లు దాదాపు వీధి మీదకి ఉంటుంది. వీధిలో పొద్దున సాయంత్రము అరకలు ఎడ్లు తెగ తిరుగుతూ ఉంటాయి. ఆ సమయాల్లో వాడెక్కడ వీధిలోకి పాకుతాడో అని కాయలేక తల్లికి దుంప తెగుతోంది. పాకటం వచ్చిన దగ్గర నుంచి పెరట్లో నీళ్ల బానల దగ్గర నానటం ఒకటి నేర్చాడు. అసలే బక్కవెధవ, ఏ గుండె జలుబు చేస్తుందో ఏమో అని ఆ తల్లికి ఒకటే బెదురు. వీడి అల్లరి మాన్పించాలంటే ఒక్కటే ఉపాయం తల్లికి, ఒళ్ళో కూర్చోపెట్టుకుని కమ్మగా పాట పాడటమే. ఆ తల్లి ఒక పాటల పుట్ట. రామాయణాలు భారతాలు అన్నీ పాటల్లో దొర్లిపోయేవి. నిద్రపోకుండా కళ్ళింతలు చేసుకుని దర్జాగా వింటూ ఉండేవాడు పిల్లవాడు. క్రమంగా నడక వచ్చింది. ఇంకా సరిగ్గా నడవటం చేతకాలేదు. బడవ ఆంజనేయస్వామి గుళ్ళో ప్రసాదాలు మరిగాడు. ఇంటిని ఆనుకునేగా గుడి. అయితే మాత్రం గుళ్ళో గంట వినిపించిందంటే ఇన్ని గడపలు దాటుకుంటూ పడుతూ ఒక శోకం పెడుతూ లేస్తూ గుళ్ళోకి చేరుకున్నాడన్నమాటే. నడకొచ్చిన దగ్గర నుంచి తల్లికి మరో భయం పట్టుకుంది. మాట మాట్లాడితే ఆవుల కొట్టంలోకి పోతాడు. పోయినవాడు దూరంగా ఉంటాడా? ఆవుల కాళ్ల కింద నుంచి దూడల కాళ్ల కింద నుంచి దూరతాడు. దేవుడి దయవల్ల ఆ గోమాతలన్నీ నిజంగా మాతలు కనుక బతికిపోయాం గాని లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది తల్లి. క్రమంగా మాటలు రాసాగాయి. ఇక ఆ కీచుగొంతు సొంపు చెప్పేందుకు లేదు. తాను మాట్లాడుతూ ఉంటే ఇంక ఎవరూ ఎవరితోనూ మాట్లాడకూడదు. అందరూ తనతోనే మాట్లాడాలి. తనే మాట్లాడాలి. పొరపాటున అమ్మా నాన్న మాట్లాడుకున్నారో నాన్న నాన్న అంటూ పోయి మీదికెక్కి 2 చేతులతోనూ ఆ మొహం పట్టుకుని తన వైపు తిప్పుకొని ఏదో చెప్పటం మొదలెడతాడు. ఆ భాష ఏమి భాషో, ఏ దేవభాషో ఎవ్వరికీ అర్థం కాదు. అర్థం కాకపోయినా సరే కొట్టవలసిందే. పిల్లవాడికి మాటలొస్తున్న కొద్దీ తల్లి పిల్లవాడికి పాటలు పాడటం రవ్వంత తగ్గించి చిన్ని చిన్ని కథలు చెప్పసాగింది. చంకనేసుకుని మిద్దె మీద వెన్నెట్లో పచార్లు చేస్తూ చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తూ అమ్మ కథ చెప్పసాగింది. చూసావా నాన్న చందమామని? ఈ చందమామ మొన్న 10 రోజుల క్రిందట కొంచెమే ఉన్నాడు. ఇదిగో ఈ వేలడంతా. ఇవాళ చూడు నిండా ఉన్నాడు. బంతల్లే ఉన్నాడు. ఎలా పెరిగాడో చూసావా? ఎందుకు పెరిగాడంటావు? నే చెప్పనా? దేవతల దగ్గర అమృతం ఉంది. అది తిన్నాడు బాగా. అందుకే ఇంత గుండ్రంగా బలిశాడు. మరి రేపటి నుంచి ఏం చేస్తాడో తెలుసా? తను తిన్న అమృతం అంతా మొక్కలకి తీగలకి చెట్లకి ఇచ్చేస్తాడు. అందుకే మళ్ళీ రేపటి నుంచి క్రమంగా చిక్కిపోతాడు. అందుకే ముందు బాగా తినాలి నువ్వు. అలా తింటే రేపు ఇంకొకళ్లకు పెట్టవచ్చు. అందుకని ఇప్పుడు బాగా తినాలి నువ్వు. తింటావా? తిను మరి. ముందిలా ఒక కథ చెప్పి అన్నం తినిపించేది అమ్మ. ముద్దలు తినేటప్పుడు ఈ కథనే పాటగా పాడేది మళ్ళీ. ఆ పై కథను అమ్మ కన్నడంలో శివరంజని రాగంలో పాటగా పాడేది. ఎందుకో సత్యనారాయణకి ఆ పాటన్నా ఆ రాగమన్నా అంతులేని ప్రీతి. అలా ఆ అమ్మ ఎన్ని వందల వేల కథలు చెప్పిందో పాటలు పాడిందో లెక్కలేదు. ఒక్కోసారి శంకరాచార్యుల స్తోత్రాలు పాటలుగా రాగాలు కట్టి పాడేది. తండ్రి నరసింహశాస్త్రి గారు పౌరోహిత్యం మీద ఎప్పుడూ తీరిక లేకుండా తిరిగేవాడు కనుక, ఇంట్లో మరో మనిషి లేడు కనుక ఆ తల్లి కొడుకుల ఏకాంతానికి సామాన్యంగా భంగం ఉండేది కాదు. ఆ బోధలకు మరో సాక్షి ఉండేవాడు కాదు. క్రమంగా సత్యనారాయణ పెరిగి 3-4 వాడయ్యాడు. అతనికో చెల్లెలు పుట్టింది. ఆ పురుడు పోసేందుకు మేనత్త వెంకమ్మగారు వచ్చింది. వేరే మనిషి ఉంటే, ఆఖరికి భర్త నరసింహశాస్త్రి ఉన్నా సరే నోరెత్తి కథ చెప్పని జయలక్ష్మమ్మ వెంకమ్మత్త ఉంటే మాత్రం ఆగేది కాదు. చిత్రం, ఆ వెంకమ్మత్త కూడా ఈ కథల్లో తను పట్టించుకునేది కాదు, వినేది కాదు.
వీరికి అడ్డం వచ్చేది కాదు. చెల్లెలు పుట్టినాక సత్యనారాయణ అల్లరి మరీ ఎక్కువగా ఉండి తల్లి పసిపిల్లలతో ఈ అల్లరి కోడెదూడతో వేగలేకుండా ఉందని ఒక్కోసారి అమ్మమ్మగారు తనతో మేకేదాటు తీసుకుపోయేది. మధ్య మధ్యలో అలాంటి చిన్న చిన్న విఘ్నాలు వచ్చినా ఆ సందులు ఈ కథాప్రవచనాలను నెమరు వేసుకునేందుకు పనికి వస్తూ ఉండేవి. క్రమంగా వయసు వస్తున్న కొద్దీ సత్యనారాయణ అల్లరి మరింత పెరిగింది. ఈలోగా మరో చెల్లెలు పుట్టింది. ఇంట్లో అమ్మకు చాకిరీ పెరిగింది. వీటికి తోడు నాన్న చేసే జపాలకు శాంతిగా చేసే సమారాధనల జోరు కూడా హెచ్చింది. అమ్మకు తీరిక తగ్గసాగింది. అమ్మ చెప్పే కథలు క్రమంగా సిద్ధాంతాలుగా మారిపోసాగినాయి. అమ్మ చెప్పేది కొంచెమే, దాన్ని తను తిరగతవ్వుకోవడానికి గంటల తరబడి పట్టేది. అమ్మ చెప్పినట్టుగాని తను దీని గురించి మథన చేస్తున్నట్లుగాని మూడో జీవికి తెలియకూడదు. ఇది అసిధారా వ్రతం. ఆ పసిపిల్లవాడి చేత ఆ వ్రతం ఎట్లా నెగ్గించిందో అది ఆ తల్లికే చెల్లు, ఆ పిల్లవాడికే చెల్లు. సత్యనారాయణ బడికి వెళుతున్నాడు. తప్పు ఎగగొడుతున్నాడు. వెర్రి ఆటలాడుతున్నాడు. అందుకోసం తండ్రి చేత పంతుళ్ల చేత తన్నులు తింటున్నాడు. ఏడుస్తున్నాడు. కోపగిస్తున్నాడు. అమ్మ దగ్గర సముదాయింపులు పొందుతున్నాడు. నవ్వుతున్నాడు. అయినా లోపలి ధార ధారగానే సాగుతోంది. లేకపోతే అమ్మ ఊరుకోదే. ఊరుకోక ఏం చేస్తుంది? బాధపడుతుంది. అమ్మ బాధపడితే సత్యనారాయణ చూడలేడు. అందుకనే ఏది ఏమైనా ఆ అంతర్ధార ఆగనీయడు. క్రమంగా కొన్ని చిత్రాలు జరగసాగాయి. ఒకరోజు రెడ్డివాండ్ల నారపరెడ్డితో ఆడుకుంటూ ఉండగా అదాటుగా తెరిచి ఉంచిన చాకు మీద చెయ్యి వేసి గుద్దాడు సత్యనారాయణ. మిత్రుడు రెడ్డి లబోదిబోమన్నాడు. కత్తి గుచ్చుకుంది. పట్టి తనే బయటకు లాగాడు. ఆశ్చర్యం! నెత్తురే రాలేదు, పుండే కాలేదు. సత్యనారాయణ దీన్ని పట్టించుకునే లేదు. ఆ రెడ్డి మాత్రం ఊళ్ళో 10 మందితో చెప్పాడు. వాళ్ళు మళ్లీ గుచ్చుకుని చూపించమన్నారు సత్యనారాయణని. అతను ఇష్టపడలేదు. దాంతో రెడ్డి మాట ఎవ్వరూ నమ్మలేదు. మరోసారి ఆటల్లో అగ్గిపెట్టి గలగలలాడిస్తూ ఇందులో పుల్లలు లేవు చూడండ్రా అన్నాడు సత్యనారాయణ. గలగలా మోగుతున్నాయి గదరా అన్నారు పిల్లలు. చూడండి బే అన్నాడు సత్యం. పిల్లలు చూశారు. పుల్లలు లేవు. పిల్లలు సత్యనారాయణను నుంచోపెట్టి పైన కింద అంతా వెతికారు. అతను ఆ పుల్లల్ని ఎక్కడా దాచుకోలేదు. ఏమైనాయిరా, చెప్పవా అని నేస్తగాళ్లు వెంటబడి ప్రాణం తీయసాగారు. ఏడ్చారు. సరిగ్గా చూడక నన్ను అడుగుతారేం? ఎక్కడికి పోతాయి? అందులోనే ఉంటాయి. సరిగ్గా చూసి ఏడవండి. అది సత్యనారాయణ డబాయింపు. సరిగ్గానే చూశాన్రా, ఇదిగో నువ్వు చూడు కావాలంటే అని మళ్లీ అగ్గిపెట్టెను తెరిచారు పిల్లలు. పుల్లలు అక్కడే ఉన్నాయి. మీ అయ్య మంత్రాలేవో నేర్పుంటాడు. రెడ్డి పిల్లలు తీర్మానించి పారేశారు. ఇలాంటి సంఘటనలు కొన్ని తండ్రి నరసింహశాస్త్రి గారి కంటపడ్డాయి. వీడు ఎవరైనా దొమ్మరిగారడి వాళ్ల దగ్గర క్షుద్రమంత్రాలు నేర్చుకున్నాడేమో అని అనుమానించి తిట్టసాగాడాయన. ఇది అమ్మ చెవిన పడ్డది. అలా ఎందుకు చేశావంది. అవి తను అనుకుని చేసిన పనులు కావు. అవి అలా జరిగిపోతున్నాయంతే. ఆ మాటే అమ్మకు చెప్పాడు. అమ్మ విని తల పంకించి ఊరుకుంది. అమ్మ తనను ఎందుకు మందలించలేదు? ఈ ప్రశ్న సత్యనారాయణను వేధించసాగింది. సమాధానం కోసం తనలో తానే మధించుకుంటున్నాడు సత్యనారాయణ. సత్యనారాయణకు 8 ఏళ్లు వచ్చినాయి. అమ్మ యోగాసనాలు చేయించటం మొదలుపెట్టింది. యోగం గురించి వివరించసాగింది. అంతకుముందు తనకు చెప్పిన రామాయణ కథలు, భారత కథలు అన్నీ యోగశాస్త్రానికి వ్యాఖ్యానాలే అని నిరూపించసాగింది. అమ్మ చెప్పిన విషయాలు మననం చేసుకుంటూ తనలో తనే ప్రశ్నలు పుట్టించుకుంటూ వాటికి సమాధానాల కోసం తనే అన్వేషించుకుంటూ సతమతమవటంలో అనేకసార్లు రాత్రులకు రాత్రులు నిద్ర లేకుండా గడిచిపోయేవి. అలా చాలా రాత్రులు గడిచాక గాని అమ్మ తనని సరాసరి యోగంలోకి దింపిందని, సాధన సాగిపోతోందని సత్యనారాయణకు అర్థం కాలేదు. 9వ ఏడు వచ్చింది. అమ్మ మూలికల గురించి ప్రసంగించసాగింది. అప్పట్లో తండ్రి నరసింహశాస్త్రి గారు వైద్యం బాగా చేసేవాడు. అందుకోసం అనేక రకాల మందులు స్వయంగా తయారు చేసేవాడు. దానికోసం అనేక రకాల మూలికలు, ఆకులు, గింజలు, శిలలు, విష్టలు, రసాయనాలు
వగైరాలు అనేకానేకం ఇంట్లో ఉండేవి. అమ్మ ఆ వస్తువులన్నింటికీ అనేక విచిత్రమైన ఉపయోగాలను చెప్పేది. శాస్త్రిగారికి రస, విష, పాషాణాల ప్రయోగంలో మంచి ప్రజ్ఞ ఉండేది. అందువల్ల ఆయన దగ్గర ఆ మందులు ఎక్కువగా ఉండేవి. అమ్మ అనేక శాస్త్రాలు బోధిస్తున్నట్టే ఉండేది. చెబుతూనే ఆ విషయాన్ని అవలీలగా యోగంలోకి సమన్వయించేసేది. సత్యనారాయణ ఆ విషయాన్ని అలానే మననం చేస్తూ ఆ విషయంలోనే లయించిపోయేవాడు. సుషుమ్నా మార్గంలో చక్రభేదనం అప్రయత్నంగా జరిగిపోతూ ఉండేది. ఒక రోజున సత్యనారాయణ బడి ఎగ్గొట్టి అయినవారిపల్లి దగ్గర వంకలో ఈతలు కొడుతున్నాడని తెలిసి తండ్రి చితక్కొట్టాడు. తల్లి అంతగా అడ్డం రాలేదు. ఆ రాత్రి ఏ బోధ చెయ్యలేదు. ఆ మర్నాడు తెల్లవారుజామున లేస్తూనే తండ్రి మందుల్లో విషౌషధాలన్నీ టకటకా మింగేశాడు సత్యనారాయణ. క్షణాల్లో ఒళ్లంతా కమిలి నీలం రంగు తేలి మృత్యువు ఇంటివాకిటి దగ్గర తచ్చాడసాగింది. పిల్లవాడు చేసిన పని తెలిసి తండ్రి బెంబేలెత్తిపోయాడు. ప్రాణాపాయ తరుణాల్లో ఆ మందులు సూదిమొనతో తీసి ఇతర చూర్ణాలతో మేళవించి ఉపయోగిస్తాడాయన. అలాంటి మందులు సీసాలకు సీసాలు మింగేశాడు కొడుకు. ఇక దీనికి విరుగుడు భూమి మీద ఎక్కడ దొరుకుతుంది? పిచ్చి బ్రాహ్మడు ఇక కొడుకు మీద ఆశ వదిలేసుకుని బావురు మనసాగాడు. ఏడుస్తూనే 1000 దేవుళ్లకు మొక్కుకోసాగాడు. అమ్మ కళ్ళు మూసుకుని గోడ కానుకుని చితికిలబడిపోయింది. గంటలు భారంగా దొర్లిపోతున్నాయి. ఊరంతా వచ్చి దీనవదనాలతో నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నారు. మధ్యాహ్నం అయ్యేసరికి మెల్లిగా ఒంటికి నీలం రంగు విరిగి మామూలు రంగు రాసాగింది. నాడి నిలబడింది. పిల్లవాడు తిప్పుకున్నాడు. ఎట్లా జరిగింది? నేను మొక్కుకున్న దేవుళ్లే నా పిల్లవాణ్ణి బతికించారు అని నరసింహశాస్త్రిగారు పరవళ్లు త్రొక్కిపోయాడు. కాని ఆ రోజాయన ప్రతిజ్ఞ చేశాడు. చిచి, పిల్లలు గల ఇంట్లో మందులుంటే ఇదే ప్రమాదం. ఇక నేను వైద్యం చెయ్యను అని. తక్షణమే పెద్ద గుంట తీసి ఇంట్లో ఉన్న మందులు మూలికలు పాతేశాడు కూడా. ఆయన నిర్ణయమంటే శిలాశాసనమే. ఆ రాత్రి అమ్మ సత్యనారాయణతో అంది, నిన్ను నీవు పరీక్షించుకున్నావు, నెగ్గావు, బాగానే ఉంది. పాపం ఆ గృహస్థుకి తన వృత్తులలో ఒక వృత్తి మాత్రం ఎగిరిపోయింది. సత్యం తల ఎత్తలేదు. ఆ రోజు అమ్మ మనుష్యలోకానికి దేవలోకానికి గల పరస్పర సంబంధాలను, ఈ ఉభయలోకాలు ఆధారంగా పరమేశ్వరుడు ఏర్పరిచిన యజ్ఞ వ్యవస్థను వివరించసాగింది. జీవులందరూ తరించాలని పరమేశ్వరుడి ప్రయత్నం. వారు తరించేందుకే ఈ లోకాలు సృష్టించాడాయన. ఆయన సృష్టి విధానమంతా ఒక చక్రం. ఈ చక్రానికి ఏకైక ఆధారం యజ్ఞం. యజ్ఞం అంటే ఏమిటి? ఈశ్వరీయమైన ఈ చక్రం నిరంతరంగా సాగటానికి చేసే కృషే యజ్ఞం. ఈ యజ్ఞానికి 2 పేర్లున్నాయి. నిష్కామకర్మ అని ఒక పేరు. ఈ పేరు వేదాంతులకు ఇష్టం. పరార్థకర్మ అని మరో పేరు. ఈ పేరు భక్తులకు ఇష్టం. ఆలోచిస్తే రెంటికీ అర్థం ఒకటే. ఎవ్వరికైనా ఈ యజ్ఞంలోనే పరబ్రహ్మతత్వ సాక్షాత్కారం జరుగుతుంది. కనుక బ్రహ్మ సాక్షాత్కారం కావాలంటే యజ్ఞం నిరంతరంగా జరగాలి. యజ్ఞం జరగటం అంటే ఆ పరమేశ్వర చక్రం నిరంతరంగా సాగటం అన్నమాట. మరి ఈ చక్రంలో ఆకులు చాలా ఉన్నాయి. ధర్మాలు, సాధన విధానాలు, వ్యవస్థలు, ఇంకా అనేకం. వీటిలో ఎక్కడ ఏ ఆకు మీద దెబ్బతీసినా అది పరమేశ్వరుడి చక్రం మీద దెబ్బతీయటమే. ఇలా మొదలుపెట్టి ఈ విషయం మీద శాస్త్రజ్ఞులు ఊహించని అనేక సమన్వయాలు రాత్రల్లా చేసి చూపింది అమ్మ. ఒక్కొక్క విషయాన్ని ఇన్ని 100 కోణాలలో నుంచి పరిశీలించాలన్నమాట అనుకున్నాడు సత్యనారాయణ. ఇంతా చెప్పి చివరకు, ఇప్పుడు జరిగింది మంచిదేలే, ఇక రాబోయే కాలంలో ఆయన వైద్యం మానటమే మంచిది, అందుకే అది అలా జరిగింది అన్నది అమ్మ. విషయం తెలిసింది, తన పొరపాటు తెలిసింది అని అప్పుడే అనుకుంటున్న సత్యనారాయణ ఈ మాట విని బెదురుచూపులు చూశాడు. అమ్మ పట్టించుకోలేదు. అయితే నేను చేసిన పనికి నేను కర్తను కాదా? ఎవడో నాకు తెలియకుండా నాతో పనులు చేయిస్తున్నాడా? వాడలా చేయిస్తూ ఉంటే నేను చవటనై వాడు చేయిస్తున్నాడని కూడా తెలుసుకోలేకుండా పనులు చేస్తున్నానా? మరి అలాంటప్పుడు ఈ పనుల ఫలం నాకెలా వస్తుంది? ఎలా వస్తుందేమిటి?
వచ్చేసిందిగా. నేను నెగ్గానని ఆనందించేశాగా. నువ్వు తప్పు చేశావని అమ్మ చివాట్లు పెట్టిందిగా. చేసినవాణ్ణి నేను కాకపోతే అమ్మ చివాట్లు నాకు ఎందుకు పెట్టింది? అంతా అయ్యాక అది అలా జరిగింది అంటుందేమిటి? అలా జరిగేటట్టు ఎవరు చేశారో చెప్పదేమిటి? ఇలా ప్రశ్నలు పరంపరగా చీమల పుట్టగా బావి ఊటగా ఊరుకురాసాగాయి. అడుగుదామంటే అమ్మ సావకాశం ఇవ్వటం లేదు. సత్యనారాయణకు 10వ ఏడు వచ్చింది. ఇప్పుడు అమ్మ ఏది చెప్పినా చివర్లో ఏదో కొసమెరుగు వేస్తూనే ఉంది. ఆ మెరుగులన్నీ చురకత్తి మెరుగులే. వాటి వల్ల అంతకుముందు అరటిపండు ఒలిచినట్లు అర్థమయ్యాయనుకున్న విషయాలన్నీ ముక్కలు ముక్కలై ఎగిరిపోతున్నాయి. ఇదివరలో విషయాలు చెబుతున్న కొద్దీ ఉల్లాసంతో గంతులేసే ఆ పసిమనసు ఇప్పుడు ఆలోచనల భారంతో సతమతమైపోతోంది. సత్యనారాయణ అల్లరి చాలా మటుకు తగ్గింది. రోజూ బడికి వెళుతున్నాడు. కాని చదువులో బండబారిపోతున్నాడు. బడికి సరిగా రానప్పుడే నయం. 10 రోజులకు బడికొస్తే 10 రోజుల పాఠాలు అప్పచెప్పేవాడు. ఇప్పుడు రోజూ వస్తున్నాడు. చూసి చదవటం అంతంత మాత్రంగా ఉంది. ఏం చెయ్యాలో అయ్యగారికి తోచటం లేదు. ఆటల్లో కూడా సత్యనారాయణ జట్టు గెలవటం తగ్గింది. ఎక్కిరిస్తే పొడుచుకురావటం సత్యనారాయణకు తగ్గింది. ఒక రోజున బడి ఎగ్గొట్టి ఆటల్లో పడ్డది మిత్రబృందం. ఆ తిరుగుళ్లలో జంగాలపల్లి చేరారు. అక్కడ దిగుడుబావి ఉంది. పిల్లలంతా దాంట్లో ఈతలు సాగించారు. ఈ ఈత పోటీలలో పంతం పెరిగిపోయి వడ్డె వెంకట్రాముడు అనే కుర్రాడు సత్యనారాయణను మీదపడి నీటిలోకి తొక్కేశాడు. అలా తొక్కేసిన వెంకట్రాముడు వెనకాతల నుంచి సత్యనారాయణ వచ్చి ఎక్కడ గుంజి పారేస్తాడో అనే తొందరతో గబగబా ఒడ్డుకు చేరాడు. కాని వెనకాల నుంచి సత్యనారాయణ రాలేదు, గుంజలేదు. సరిగదా, నీళ్లల్లో అతని జాడ కనిపించలేదు. పిల్లలందరికీ గుండె గుభేలుమంది. ఇప్పుడేం చెయ్యాలి? 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, పావుగంట అయింది. సత్యనారాయణ జాడలేదు. పిల్లలెవరికీ నీళ్లల్లో దూకి వెతికే ధైర్యం లేదు. బడి ఎగ్గొట్టి వచ్చాడు కనుక పెద్దవాళ్ళెవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పడానికి వీల్లేదు. అరగంట అయింది. చివరకు ధైర్యం చేసి ఊళ్ళోకెళ్ళి పెద్ద పంతులుగారబ్బాయి బావిలో పడిపోయాడు అని పెద్దవాళ్లతో చెప్పారు. ఊళ్ళో పెద్ద కలకలం బయలుదేరింది. నరసింహశాస్త్రిగారంటే ఆ చుట్టుపక్కల 7 ఊళ్లకు ఏకైక పురోహితుడు, వైద్యుడు, గురువు. ఆయన కొడుకు బావిలో పడ్డాడంటే కలకలం కాదా మరి? పెద్దలంతా బావి దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చారు. సత్యనారాయణ మెల్లిగా బావి అట్టడుగు నుంచి పైకి తేలసాగాడు. తేలి ఈది నవ్వుకుంటూ ఒడ్డుకొచ్చేశాడు. ఎట్లా అయినా బాపన పిండం గట్టి పిండం రా, తొందరగా సావదు, అందులోనూ నరసయ్యమామ కొడుకాయే అని నవ్వుకుంటూ హాయిగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు పెద్దలంతా. పాపం, ఎంత మూర్ఖులు! ఈ విషయం అమ్మకు చెబితే, పుట్టటమే నీళ్లల్లో పుట్టినవాడివాయే నువ్వు, ఇంత మాత్రం జలస్తంభనం పెద్ద విశేషమేముందిలే అన్నది. నీళ్లల్లో పుడతారా మనుష్యులెవరైనా? అడిగాడు సత్యనారాయణ. అన్ని చోట్ల సామాన్య సూత్రాలే వర్తించవు. విశేష సూత్రాలు వర్తించే ప్రత్యేక సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎల్లాగో నీ కథ నీకు చెప్పాలనుకుంటున్నాను. కొంత ఇవాళ చెబుతాను, విను అని అమ్మ చెప్పసాగింది. 39వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.